ఉదయం జనరల్ గా మాకున్న హ్యాబిట్ ప్రకారం ఉదయం లేచిన వెంటనే ఈనాడు పేపర్ చూడటం జరిగింది. అందులో న్యూస్ చదివిన తర్వాత, ఈనాడు పేపర్లో న్యూస్ చదివిన తర్వాత ఎల్లో మీడియా గురించి కొద్దిగా మాట్లాడాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాజకీయం చేయాలంటే ముందు ఎదుర్కోవాల్సింది ఎల్లో మీడియానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పెడతారో గమనిస్తున్నాం. వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కానీ చాలా హీనంగా ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు రాజకీయం చేస్తే వాళ్ళని చాలా హీనంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో గమనిస్తున్నాం. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు తప్పు చేసినా మాట్లాడకూడదు. కానీ పొరపాట్లు మాట్లాడితే చాలా హీనంగా, కనీసం వాళ్ళు భోజనం చేస్తారో లేకపోతే వేరే ఏదన్నా తింటారో నాకు తెలియదు, కానీ చాలా హీనంగా మనుషుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళు అదో రకమైన సైకోయిజంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. గత 20 నెలలకు ముందు నేను మంత్రిగా చేసిన తర్వాత ఇదే ఎల్లో మీడియా 2 సంవత్సరాల పాటు ఒక ఇష్యూని నా మీద డ్రైవ్ చేసింది. 2 సంవత్సరాల పాటు నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నా మీద డ్రైవ్ చేసింది ఒక ఇష్యూ. ఏదో నా గన్మ్యాన్, నా దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్మ్యాన్ తాలూకు వ్యక్తిగత గొడవలు ఉంటే అది నా మీదకి రుద్ది అత్యంత హీనంగా మాట్లాడితే మా మంత్రి దాడిసిటి రాజా అని. సరే అయిపోయింది, మా అధికారం పోయింది, 20 నెలలు అయింది. మళ్ళీ ఈరోజు పేపర్ చూస్తే మాజీ మంత్రి దాడిసిటి రాజా అని చెప్పి ఎత్తుకుని అసహ్యంగా అన్నమాట. భోజనం చేసేవాడు ఎవడో అలాంటి మాటలు మాట్లాడు. మానవ విసర్జాలు తినేవాళ్ళే అలా మాట్లాడతారు ఎవరన్నా. చాలా అసహ్యంగా అన్నమాట వాళ్ళు రాత, వాళ్ళు ఇదిని. మేము అధికారం కోల్పోయి 20 సంవత్సరాలు అవుతుంది, 25 నెలలు అవుతుంది. నా దగ్గర అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన గన్మ్యాన్ మీద నన్ను మళ్ళీ బ్లేమ్ చేస్తా మాట్లాడడం జరుగుతుంది. మరి ఆ రోజు నేను జిల్లా మంత్రి కాబట్టి నాకు ప్రభుత్వం గన్మ్యాన్ ఏర్పాటు చేసింది. అతను వ్యక్తిగత గొడవలు తీసి నా మీద ఆమె రకరకాలుగా మాట్లాడడం జరిగింది. మరి 20 నెలలు అయిపోయింది. ఆ రోజు ఎప్పుడైతే ఆ విమర్శలు వచ్చాయో ఆ రోజు ఎస్పీ గారు నా దగ్గర ఉన్న గన్మ్యాన్లన్నీ విత్డ్రా చేసి కొత్త వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు మాజీ మంత్రి గన్మ్యాన్ అని రాస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్, నా దగ్గర గన్మ్యాన్ లాగా కాదు. ఈ 20 నెలలు బట్టి అతను ఈ జిల్లా మంత్రి గన్మ్యాన్. ఈ జిల్లా మంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్మ్యాన్. దయచేసి నేనేం పవన్ కళ్యాణ్ గారిని ఏం బ్లేమ్ చేయట్లేదు. గవర్నమెంట్ పెడితే ఆ రోజు నా మీద దగ్గర గవర్నమెంటే పెట్టింది. ఇమ్మీడియట్ గా ఎలిగేషన్స్ ఉన్నాయని చర్యలు తీసుకుంది. ఈరోజు ఆయనకి తెలియకుండా ఆయన దగ్గర గవర్నమెంటే పెడుతుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళు రాయవలసింది ఏంటి? ఈనాడు పేపర్లో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గన్మ్యాన్ అని రాయాలి. ఏమి తింటున్నారో ఏమి చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు. ఈ కౌంటర్ కూడా నిజంగా మీరు నోటికి అన్నమే కనుక తింటే ఈ కౌంటర్ కూడా రాయవలసిందిగా కోరుతున్నాను.